ప్రియమైన మీకు యేసు క్రీస్తు నామములో వందనములు తెలియజేస్తూ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన ప్రభువు రక్షకుడు యేసు క్రీస్తు వారి దీవెనలు మీరు పొందుకుని ఆశీర్వాదకరముగా వర్ధిల్లునట్లు అంతకంతకు అభివృద్ధి పొంది దీవించబడుదురు గాక. ప్రభువు కృప మీకు మీ కుటుంబస్తులకు తోడై సమాధాన సంతోషములు అనుగ్రహించును గాక. దేవుని వాగ్దానము 2వ కొరింథీయులు 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయెను. మన జీవితంలో ఉన్న పాతవి అయినటి పాపము, శాపము, రోగము, కరువు, ఖడ్గము, దుఃఖము, వేదన వీటన్నిటినీ తొలగించి నూతనమైన ఆరోగ్యము, ఐశ్వర్యము, సంతోషము, సమాధానము, నూతన మనస్సు, నూతన ఆలోచనలు, నూతన తలంపులు నూతన పరిచి మన జీవితంలో దేవుడు మనకు సమాధాన స్థితిని ఇచ్చి దేవుడు మనల్ని ఘనపరచబోతూ ఉన్నాడు. అందుకే పాతవి గతించును, ఇదిగో క్రొత్త వాయను. క్రొత్తదైన హృదయము మనకు దయచేసి, మాంసపు హృదయమును మనకు దయచేసి ప్రభువు మనల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. 2వ కొరింథీయులు 5వ అధ్యాయము 19వ వచనం చదివిస్తుంది. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించును. చూడండి, మన అపరాధములను దేవుడు క్షమించి మన మీద ఉన్నటువంటి పాపమును తొలగించి దేవుడి పైన ఆ అపరాధములన్నీ కూడా తనపై వేసుకుని, మనం చేసిన పాపము తనపైన వేసుకుని సమాధానపరిచి మనలను దేవుడు సమాధానమనే వాక్యము, ఈ వాగ్దానము చేత మనలను సమాధానపరిచి సమాధానమనేటువంటి నూతనత్వం మన జీవితంలో దయచేసి ప్రభువు మనము మోయాల్సినటువంటి అపరాధ భారాన్ని ఆయనపై వేసుకున్నాడు. 2వ కొరింథీయులు 5వ అధ్యాయము 21వ వచనం ప్రకారం, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. చూడండి, మన పాపము కొరకు ఆయన పాపముగా చేయబడి మనలను నీతిమంతులుగా ప్రభువు నూతన పరిచి ఉన్నాడు. తీతుకు 3వ అధ్యాయము 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చెప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయుట ద్వారాను మనలను రక్షించును. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా, నూతన స్వభావమును ప్రభువారు మనకు దయచేసి పూర్వమందున్నటువంటి ఆ స్వభావం అంతటిని కూడా మన నుంచి తొలగింపచేసి ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు మనలో నూతన స్వభావాన్ని కలగజేసినట్లుగా మనము దీని ద్వారా చూస్తూ ఉన్నాం. రక్షణ మనకు కలగజేసి నూతనత్వము మన జీవితంలో అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనము సెలవిచ్చుచున్నట్లు, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అనగా పరలోక రాజ్య సంబంధులుగా ప్రభువారు మనలను నూతనపరిచి దేవుడు మనలను ఆశీర్వాదకరంగా చేయబోతూ ఉన్నాడు. అలాగనే యాకోబు 1వ అధ్యాయము 18వ వచనం చూస్తే, ఆయన తను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. అనగా ప్రథమ ఫలముగా మనలను నూతనపరిచి దేవుడు ఆశీర్వదించాడు. అలాగ చూస్తే 1వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం కూడా మనం చదువుకుందాం. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చెప్పున మనలను మరలా జన్మింపచేశాడు. చూడండి, దేవుడు మనకు విశేషమైనటువంటి కృపను కలగజేసి నూతన జన్మ,
నీతిమంతునిగా జీవింపచేసేటువంటి జన్మను దేవుడు మనకి ఇచ్చి ప్రభువునందు మనము కనబడిన వారముగా శరీరేచ్ఛల ద్వారా మనుష్యేచ్ఛల ద్వారా కాకుండా దేవుని వలన జన్మించిన వారముగా మనలను నూతనపరిచి పాతవి అన్నియు గతింపచేసి దేవుడు మనలను ఆశీర్వాదకరంగా చేసి ఉన్నాడు. దేవుడు మనలను దేవునికరంగా చేసి ఉన్నాడు. అందుకే ఇదిగో క్రొత్త వాయెను అని ప్రభువు సెలవిచ్చడానికి కారణము పాతవి గతింప చేయబడ్డాయి, సమస్తమును దేవుని వలన నూతనపరచబడ్డాయి. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, నా యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ నూతన సంవత్సరమునకు అయా మీరిచ్చిన వాగ్దానమును బట్టి ప్రభువా నిన్ను స్తుతించి ఘనపరచుచు ఉన్నాం. అయా నా తండ్రి 2 కొరింథీయులు 5వ అధ్యాయము 17వ వచనం ప్రకారము పాతవి అన్నియు గతింప చేసి సమస్తమును క్రొత్తవగినట్లుగా మా జీవితములను తీర్చి ఘనపరిచి గొప్ప చేసి అయా నా తండ్రి మీరు చూపిన వాత్సల్యము కొరకు సమస్త మహిమయు ఘనతయు ప్రభావములు మీకు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువా. మాలో ఉన్నటువంటి రోగ దుఃఖ సమస్యలన్నిటిని కూడా అడ్డులు వైరములన్నిటిని కూడా తొలగింపచేసి నీ ప్రియమైన నామములో నీ కృప చొప్పున మేము అంతకంతకు వర్ధిల్లినట్లుగా దీవించబడినట్లుగా ఆశీర్వదించబడినట్లుగా ఏవైతే మాకు విరోధముగా రూపించబడి మమ్మలను ప్రభు అణిచివేస్తున్నాయో ఐశ్వర్యవంతులుగా కాకుండా నీతిని విడిచిపెట్టి మేము పాప సంబంధంగా జీవింప చేయడానికి కారణమైనవి ఏవో వాటన్నిటిని మా హృదయములలోంచి తొలగింపచేసి నీ మనస్సు మాకిచ్చి నీ స్వభావమును మాకు ధరింపచేసి మమ్మల్ని నూతన పరిచయ విధానమును బట్టి నీకు స్తోత్రములు. ఇది మొదలుకొని నీ మంచితనము నీ నీతి నీ సత్యమును అనుసరించుచు నీ వలె మేము జీవిస్తూ ప్రభా నీ రాకడ పర్యాంతరము వరకు ప్రభా నిన్ను వెంబడించుచు నీవిచ్చు సమస్త ఆశీర్వాదములను అయా సకల దీవెనలను మేము అనుభవించుచు వర్ధిల్లునట్లుగా కృప చూపించి మహిమపరిచి ఘనపరచమని గొప్ప చేయమని యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.